ఇప్పుడు కాంగ్రెస్ గవర్నమెంట్ మహిళలకు ఫ్రీ బస్ అని ప్రవేశపెట్టింది. కేటీఆర్ గారు ఆటోల బతుకుల మీదనే మాట్లాడుతున్న అంశం ముందుకొచ్చింది కదా, దీని పట్ల మీ స్పందన? ఇవాళ హైదరాబాద్ నగరంలో ఇవాళ ఆటోతో పాటు ఊబర్లు వచ్చినాయి, ఓలాలు వచ్చినాయి. అనేకమైనటువంటి సౌకర్యంగా ప్రజలు ఎంతోమంది కాస్త ఉన్నతమైన వర్గాలు ఇంకో వాళ్ళకు అనుకూలంగా ఉన్న వాళ్ళు కూడా వాటి ద్వారా ప్రయాణాన్ని పెంచుకుంటా ఉన్నారు, రవాణా చేస్తున్నారు తప్ప ఈ ఉచిత ప్రయాణానికి మహిళలకు ఇచ్చేదానికి ఇది ఆటోలకు దీనికి ముడిపెట్టవద్దు. ఇది కేవలం కేటీఆర్ ఆడిస్తున్నటువంటి డ్రామా లాంటిది, మీరు గుర్తుపెట్టుకోండి. అదేవిధంగా అంగన్వాడీలకు జీతాలు పెంచాలని, దాంతోపాటుగా కొన్ని పెండింగ్లో ఉన్న స్కాలర్షిప్స్, ఇవన్నీ కూడా చాలా సమస్యలు ఉన్నాయి కదా. అసలు దీని పట్ల మీ ప్రభుత్వం ఏం నిర్ణయం తీసుకోబోతుంది? మనం గతంలో కూడా చెప్పగలిగాం, అంగన్వాడీని కూడా బలోపేతం చేసి అంగన్వాడీలో కూడా భవిష్యత్తులో ఒక టీచర్ని కూడా పెట్టి దాన్ని మంచి ఒక ప్రీ ప్రైమరీ స్కూల్ లాగా ఒక క్వాలిటీతో చేసి అక్కడ ఉన్నటువంటి ఫుడ్ క్వాలిటీ కూడా పెంచాలనే ఆలోచన ప్రభుత్వంగా ఆల్రెడీ ఏర్పాటు చేస్తూ ఉంది. వర్తమానం ఛానల్కు స్వాగతం. నేను మీ ఉదయ్ కుమార్. ఈరోజు మన ముఖ్య అతిథి చెనగాని దయాకర్ అన్న. తెలంగాణ ఉద్యమంలో ప్రత్యేకమైన పాత్ర పోషించిన చరిత్ర, అదే నేపథ్యంలో కాంగ్రెస్ అధికార ప్రతినిధిగా ఉన్న సందర్భం. ఇదే సందర్భంలో కాంగ్రెస్ సంవత్సర పాలన కాలంలో ఉస్మానియా ఆర్ట్స్ కాలేజ్ ముందట పిసిసి ప్రెసిడెంట్ మహేష్ గౌడ్ గారిని, మరియు చామల కిరణ్, భువనగిరి ఎంపీ గారిని, హనుమంతరావు గారిని, బల్మూరు వెంకట్ గారిని, మరియు శివారెడ్డి గారిని అందరిని పిలిపించి సంవత్సర కాల కృతజ్ఞతా సభ ఏర్పాటు చేసి సక్సెస్ చేయడం జరిగింది. అదే నేపథ్యంలో కొన్ని విలువైనటువంటి ప్రశ్నలు అడుగుదాము. చెప్పండి, అసలు సంవత్సర కాలంలో కృతజ్ఞత సభ పేరు పెట్టిండ్రు కదా, అసలు ఏం రేవంత్ రెడ్డి గారు ఏం ప్రకటించారని మీటింగ్ పెట్టారు? ప్రజాపాలనకు ఏడాది పూర్తవుతున్నటువంటి సందర్భంగా, ఇవాళ నిరుద్యోగులకు 54,000 ఉద్యోగాలు భర్తీ చేసినటువంటి సందర్భంగా ఇవాళ మనం ప్రభుత్వానికి నిరుద్యోగుల తరఫున కృతజ్ఞత సభ ఏర్పాటు చేసినాం. ఇవాళ కాంగ్రెస్ వచ్చిన తర్వాత ఏడాది పాలనలోనే అద్భుతమైన పాలన, మహిళలకు కావచ్చు, ఇవాళ రాజీవ్ బీమా కావచ్చు, లేకపోతే 200 యూనిట్ కరెంటు కావచ్చు, గ్యాస్ కావచ్చు, ఇవాళ 4,50,000 ఇందిరమ్మ ఇండ్లు కావచ్చు, ఇట్లా అనేక రకాలుగా దాదాపు 18,000 కోట్ల రూపాయల రుణమాఫీ చేసి 25 లక్షల మంది రైతులకు ఇవాళ 2 లక్షల రుణమాఫీ జరిగింది. కాంగ్రెస్ వచ్చిన తర్వాత ప్రజాపాలనలో ఇవాళ ప్రజలకు సంక్షేమ పథకాలకు పెద్దపీట వేసినటువంటి ఘనత ఇది కాంగ్రెస్ పార్టీకి దక్కింది. కాబట్టి ఇవాళ నిరుద్యోగుల తరఫున మనం ఆనాడు బీఆర్ఎస్ పాలన మీద, కేసీఆర్ మీద పోరాటం చేసి ఇవాళ యూనివర్సిటీలలో ఒక స్వేచ్ఛ లేని పరిస్థితుల్లో ఉంది. కాబట్టి ప్రజాపాలన కాంగ్రెస్ వచ్చిన తర్వాత ఒక స్వేచ్ఛ వచ్చింది తెలంగాణకని ఆ సందర్భంలో ప్రభుత్వానికి కృతజ్ఞతగా పెట్టాల్సి వచ్చింది. ఇప్పుడు గవర్నమెంట్ నిరంకుశ ప్రభుత్వం నుంచి ప్రజాపాలన అంటున్నారు కదా, మరి ఇప్పుడు యూనివర్సిటీలో రిక్రూట్మెంట్ లేవు, అనేక సమస్యలు కొన్ని పెండింగ్లు ఉన్నాయి. మరి మీ ప్రభుత్వం చేస్తుందా? ఆల్రెడీ యూనివర్సిటీల మీద ఒక చర్చ నడుస్తూ ఉంది. ఒక కమిటీ వేసి దాన్ని ఎట్లా చేయాలనేది విధి విధానాలు రూపొందిస్తారు. త్వరలోనే అన్ని యూనివర్సిటీలకు అధ్యాపకుల భర్తీ కాబోతూ ఉంది. ఆల్రెడీ గ్రూప్ 4 ద్వారా తెలంగాణలో అన్ని యూనివర్సిటీలకు నాన్ టీచింగ్ ద్వారా భర్తీ చేయడం కూడా జరిగింది. కాబట్టి తెలంగాణ వచ్చిన తర్వాత, కాంగ్రెస్ వచ్చిన తర్వాత అనేక ఉన్నటువంటి తెలంగాణలో ఇలా నిరుద్యోగ సమస్య కావచ్చు, అనేక సమస్యల దాని మీద ఇవాళ మనం న్యాయం చేసినటువంటి ఘనత దక్కింది. కాబట్టి ఇవాళ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు మీ అందరికి తెలుసు, ఇవాళ యూనివర్సిటీల స్థితిగతి మీద ఆనాడు పోరాటం చేసి కాంగ్రెస్ పార్టీ యూనివర్సిటీలు వెన్నుదన్నుంది. ఆనాడు కిరణ్ కుమార్ రెడ్డి గారు ఉన్నప్పుడు మాత్రమే మనం యూనివర్సిటీలో రిక్రూట్మెంట్ చేసినాం. 10 ఏళ్ల కాలంలో యూనివర్సిటీలో మొత్తం రిక్రూట్మెంట్ లేదు, యూనివర్సిటీ నిర్వీర్యం చేసేది. ఇవాళ రేవంత్ రెడ్డి గారు రాగానే యూనివర్సిటీలకు మనం మోక్షం జరిగింది. వైస్ ఛాన్సలర్ నియమించగలిగినాం, నిధులు విడుదల చేసుకోగలిగినాం. ఇవాళ నియామకాల కోసం కూడా భర్తీ జరుగుతూ ఉంది. ఆల్రెడీ హైయర్ ఎడ్యుకేషన్ కమిటీ ఫామ్ చేస్తూ ఉంది. దానిపైన కూడా విధి విధానాలకు సంబంధించి త్వరలోనే నియామకాల భర్తీ కూడా కాబోతూ ఉంది. యూనివర్సిటీలకు నియామకాలతో పాటు నిధులు మళ్ళీ ఒక పూర్వ వైభవాన్ని తీసుకురావడానికి కాంగ్రెస్ ప్రభుత్వం ఆలోచన చేస్తూ ఉంది. ఇప్పుడు కాంగ్రెస్ గవర్నమెంట్ మహిళలకు ఫ్రీ బస్ అని ప్రవేశపెట్టింది. అయితే అది సంక్షేమకరంగా మంచిదే కావచ్చు, కానీ దానివల్ల ఆటో వాళ్ళ జీవన విధానం రోడ్డు మీద పడి కేటీఆర్ గారు ఆటోల బతుకుల మీదనే మాట్లాడుతున్న అంశం ముందుకొచ్చింది కదా, దీని పట్ల మీ స్పందన? అసలు ఆర్టీసీలో మహిళలకు ఫ్రీ బస్ చేయడం ద్వారా ఆటోలకు ఎక్కడ కూడా ఇబ్బంది లేదు. ఇవాళ ఫ్రీ బస్ ఎక్కేవారు ఎవరు కూడా మీటర్ ఆటో వేసుకొని తిరిగే పరిస్థితి కాదు. ఇవాళ పేద మధ్యతరగతి ప్రజలు తన ఉన్నటువంటి
వివిధ పనులకు ఇంకో రూపాయలు ఉన్నది తప్ప ఇది ఆటోలకు దీనికి ముడిపెట్టవద్దు. ఇది కేవలం కేటీఆర్ ఆడిస్తున్నటువంటి డ్రామా లాంటిది, మీరు గుర్తుపెట్టుకోండి. ఇవాళ హైదరాబాద్ నగరంలో ఇవాళ ఆటోతో పాటు ఊబర్లు వచ్చినాయి, ఓలాలు వచ్చినాయి. అనేకమైనటువంటి సౌకర్యంగా ప్రజలు ఎంతోమంది కాస్త ఉన్నతమైన వర్గాలు ఇంకో వాళ్ళకు అనుకూలంగా ఉన్న వాళ్ళు కూడా వాటి ద్వారా ప్రయాణాన్ని పెంచుకుంటా ఉన్నారు, రవాణా చేస్తున్నారు తప్ప ఈ ఉచిత ప్రయాణానికి మహిళలకు ఇచ్చేదానికి ఈ ఆటోలకు సంబంధం లేదు. దాన్ని ఆ కోణంలో చూసి ఇది ఆటో సమస్యగా, ఆటో కార్మికులకు నష్టం జరిగే సమస్యగా చూడొద్దు. అయినా కూడా ప్రభుత్వం వాళ్ళని ఒక మానవీయ కోణంలో ఆటో కార్మికుల సమస్యల కోసం కూడా ప్రభుత్వం కట్టుబడింది. ఇప్పుడు పార్ట్ టైం నుంచి కాంట్రాక్ట్ ప్రొఫెసర్గా మార్చాలని కొంతమంది ప్రొఫెసర్స్, కాంట్రాక్ట్ వాళ్ళు పర్మనెంట్ ప్రొఫెసర్గా మార్చాలని, అదేవిధంగా అంగన్వాడీలకు జీతాలు పెంచాలని, దాంతోపాటుగా కొన్ని పెండింగ్లో ఉన్న స్కాలర్షిప్స్, ఇవన్నీ కూడా చాలా సమస్యలు ఉన్నాయి కదా. అసలు దీని పట్ల మీ ప్రభుత్వం ఏం నిర్ణయం తీసుకోబోతుంది? చాలా ఏళ్ళ నుంచి కాంట్రాక్ట్ వ్యవస్థలో ఉన్న వాళ్ళని ఎట్లా ఎక్కిన వాళ్ళని తీసేసే పరిస్థితి ఉంటుంది కాబట్టి వాళ్ళకు కూడా ఒక భద్రత కల్పించాలనే ఆలోచన ఉంది ప్రభుత్వం. ఇవాళ అంగన్వాడీలో వాళ్ళకి ఎందుకంటే అంగన్వాడీలో కొంత సమస్యలు ఉన్నాయి. చాలా జీతాలు దాదాపు 5,000 నుంచి 6,000 మధ్యన జీతాలు పెరుగుతూ వాళ్ళకు కూడా కొంత జీతాలు పెంచాలనే ఆలోచన ఉంది కాబట్టి వాళ్ళకు కూడా కట్టుబడి ఉంది. మనం గతంలో కూడా చెప్పగలిగాం, అంగన్వాడీని కూడా బలోపేతం చేసి అంగన్వాడీలో కూడా భవిష్యత్తులో ఒక టీచర్ని కూడా పెట్టి దాన్ని మంచి ఒక ప్రీ ప్రైమరీ స్కూల్ లాగా ఒక క్వాలిటీతో చేసి అక్కడ ఉన్నటువంటి ఫుడ్ క్వాలిటీ కూడా పెంచాలనే ఆలోచన ప్రభుత్వం ఉంది, ఆల్రెడీ ఏర్పాటు చేస్తూ ఉంది. కాబట్టి తెలంగాణలో ప్రతి నిరుద్యోగులు కావచ్చు, లేకపోతే విద్యావంతులు కావచ్చు, వివిధ రూపాల్లో వాళ్ళకి ఎక్కడ కూడా నష్టపరిచే ఇంకా వాళ్ళకు ఇబ్బంది పెట్టే ప్రయత్నం ఎక్కడ కూడా జరగట్లేదు. కాబట్టి మీరు చూశారు, తెలంగాణ వచ్చిన తర్వాత ఈ ఏడాది పాలనలో ఎక్కడ కూడా రోడ్డెక్కి నిరుద్యోగులు కావచ్చు, ఇంకోరు కావచ్చు రోడ్లెక్కి మాకు అది కావాలి, సాధ్యమైనంత మేరకు ఇవాళ ప్రజావాది ద్వారానో లేకపోతే ముఖ్యమంత్రి గారి ద్వారానో లేకపోతే మంత్రుల దగ్గరికి వెళ్ళి ఆయా సమస్యలు వివిధ నోటిఫికేషన్లో లేకపోతే లెటర్లు ఇచ్చి పరిష్కరించుకోగలుగుతుంది. కనీసం ఒక స్వేచ్ఛ వచ్చింది. గతంలో ఆ పరిస్థితి లేకపోతుండే, ఏ మంత్రి కానీ ఏ ఎమ్మెల్యే కూడా ఆదాయం లేకపోతుండే. ముఖ్యమంత్రి 10 ఏళ్ల పేరు మీద ఒకసారి కూడా ప్రజల దగ్గర పోయి కనీసం వినతి పత్రాలు తీసుకున్న సందర్భం లేదు. ఇవాళ రాష్ట్ర రేవంత్ రెడ్డి గారు వచ్చిన తర్వాత ఎవరైనా వెళ్ళి నేరుగా ముఖ్యమంత్రి గారిని కలుస్తూ ఉన్నారు, వాళ్ళ సమస్యలు చూస్తూ ఉన్నారు. నేరుగా కూడా అది ఇబ్బంది అయ్యి వాళ్ళ జీవితాలను ఇబ్బంది పెట్టే ప్రయత్నం ఉంటే కూడా ముఖ్యమంత్రి గారు ఎమ్మటి ఆలోచించి దాని మీద నిర్ణయం తీసుకునే ప్రయత్నం జరుగుతూ ఉంది. ఇప్పుడు మీరు నిరుద్యోగ పోరాట యోధుడిగా గతంలో మీ పోరాటాలు అందరికీ తెలుసు కాబట్టి ఇప్పుడు విఆర్ఓ రిక్రూట్మెంట్ జరగాలి, నోటిఫికేషన్ వేయాలని అదొక డిమాండ్. రెండోది ఏమంటే గ్రూప్ 1కు సంబంధించి GO 29 రూల్ ఆఫ్ రిజర్వేషన్ దెబ్బతీస్తుంది అనేది బలంగా ఉంది, వాళ్ళు ఆవేదనతోనే ఉన్నారు అనేది ప్రజల్లో ఉంది. దీని పట్ల మీ కాంగ్రెస్ ప్రభుత్వం వైఖరి? యాక్చువల్లీ ఏంటంటే GO నెంబర్ 55 ద్వారా మనకు తీవ్రమైన అన్యాయం జరిగిందని దాదాపు ఇప్పుడు కొంతమంది ఆ రోజు ఎలిగేషన్ చేసిన వాళ్ళే దాదాపు 100 మంది వచ్చి లెటర్లు ఇచ్చి పట్టి గారిని కలిసి అందరినీ కలిసి ఇవాళ GO 55ని రద్దు చేయాలని అనేక మంది దాదాపు ఇప్పుడు ఉన్నటువంటి నిత్యం నిరుద్యోగుల గురించి మాట్లాడే ప్రయత్నం చేస్తున్న అశోక్ లాంటి వాళ్ళు కూడా దాని మీద లెటర్లు పెట్టి సంతకాలు పెట్టించి ఇప్పుడు చాలామంది అనేక మంది వందలాది మంది సంతకాలు పెట్టించి ఆ రోజు దాన్ని మనం ఇచ్చేయండి. GO నెంబర్ 29 ద్వారా ఏ వర్గాలకు ఎస్సీలకు కానీ బీసీలకు కానీ ఇక్కడ కూడా అన్యాయం జరిగే పరిస్థితి లేదు. ఎవరికి అందరికీ మెరిట్ విద్యార్థులకు మెరిట్ ఓరియంటేషన్లో న్యాయం జరుగుతుంది. ఇప్పుడు అన్ని వీకర్ సెక్షన్లో ఎస్సీ ఎస్టీ బీసీలలో కూడా గతంలో GO నెంబర్ 55 ద్వారా కొన్ని కులాలు మాత్రమే ఇంటర్వ్యూకి అర్హులు ఇచ్చేది. ఇవాళ GO 29 ద్వారా ఏంటంటే ఏ దాంట్లో మెరిట్ లేదో మళ్ళీ ఆ మెరిట్ అన్నోళ్ళు మళ్ళీ ఇంకా కొంత మిగతా కులాలను కూడా పిలిచే అవకాశం. మెరిట్ ఓరియంటేషన్లో మెరిట్ విద్యార్థులు ఎక్కడ కూడా అన్యాయం జరగట్లేదు ఇది. కాబట్టి ఇది కేవలం బీఆర్ఎస్ పార్టీ బీజేపీలు ఒక విష ప్రచారం తప్ప కూడా నిజంగా అన్యాయం జరిగేది ఉంటే వాళ్ళు GO నెంబర్ 29 మీద మన సుప్రీంకోర్టులో సవాల్ చేశారు. అసలు GO నెంబర్ 29 సవాల్ చేయకుండా గ్రూప్ 1 రద్దు చేయాలని సవాల్ చేస్తే ఆ క్వాలిఫై కాని వాళ్ళే కొంతమంది కేటీఆర్ దాదాపు 20 నుంచి 30 లక్షల రూపాయలు సుప్రీంకోర్టులో ఇచ్చి దాన్ని రద్దు చేసే ప్రయత్నం చేస్తే సుప్రీంకోర్టు ఎక్కడ కూడా దీన్ని మేము ఇన్వాల్వ్గా దీన్ని రద్దు చేయమనే పద్ధతిలో చేసింది. కాబట్టి సుప్రీంకోర్టు కూడా ఇచ్చింది, మన హైకోర్టు కూడా ఇచ్చింది. గ్రూప్ 1 ఫలితాల మీద కానీ గ్రూప్ 1 నోటిఫికేషన్ మీద కూడా మొత్తం కూడా పూర్తి కొట్టేసి ఒక ఫ్రెష్గా దీన్ని ఎక్కడ కూడా మేము డిస్టర్బ్ చేయమనే పరిస్థితి. కాబట్టి ప్రభుత్వం ఎంత పారదర్శకంగా ఎంత ఫెయిర్ కంటెక్ట్ చేసిందో మీ అందరికీ తెలుసు. కాబట్టి ఎక్కడ కూడా ఏ గ్రూప్ 1 అభ్యర్థులకు మెరిట్ అభ్యర్థులకు అన్యాయం జరిగే పరిస్థితి లేదు.
మీరు గుర్తుపెట్టుకోండి. కాబట్టి దాన్ని మనం ఎక్కడ కూడా రాజ్యాంగబద్ధంగా చట్టబద్ధంగానే రిజర్వేషన్ల హక్కుల ద్వారానే అందరికీ కూడా న్యాయంగా చేసే ఈ విషయంని గ్రూప్ అని మనం ముందుకు తీసుకెళ్తాము. గతంలో బీఆర్ఎస్ ప్రభుత్వంలో జియో 46 వచ్చింది. మెరిట్ ఉన్న వాళ్ళకు ఉద్యోగాలు ఇవ్వట్లేదు, మామూలుగా వెనుకబడ్డ వాళ్ళకు మాత్రమే ఇస్తున్నారు, మెరిట్ లేని వాళ్ళకు అనే ప్రస్తావన వచ్చింది. వచ్చినప్పుడు బల్మూరు వెంకట్ గారు మీరు అప్పుడున్నటువంటి బీఆర్ఎస్ ప్రభుత్వంలో పోరాటం చేసిన చరిత్ర. మరి మీ వచ్చి సంవత్సర కాలం అవుతుంది కదా, జియో నెంబర్ 46 మీద మీరు ఏం నిర్ణయం తీసుకున్నారు? జియో నెంబరు 46 ద్వారా నష్టం ఉంది, లాభం ఉంది. ఇప్పుడు దాదాపు 5,000 నుంచి 10,000 మంది జియో 46 ద్వారా నౌకర్లు పొంది ఆల్రెడీ వాళ్ళకి సర్వీస్ కూడా అయిపోయింది. ఇప్పుడు 3-4 ఏళ్ళు కావస్తా ఉంది. బట్ వాళ్ళని ఇమ్మాయిలో మనం తీయలేము. కొన్ని నష్టాలు ఉన్నాయి, లాభాలు ఉన్నాయి. కొంత రూరల్ వాళ్ళకి నష్టం జరుగుతారు. దీని అందరికీ కారణం ఏంది? ఆనాడు ఉన్నటువంటి కేసీఆర్ పాలనలో కేసీఆర్ అవగాహన లేక ఉన్నటువంటి విచ్చలవిడిగా జిల్లాల్ని పెంచేసి ఇక రూల్ ఆఫ్ రిజర్వేషన్ పాటించకుండా ఇక వాళ్ళు ఒక 46 జియో ఒక శాపానికి కారకుడు కేసీఆర్ అని మనం చెప్పగలం. కాబట్టి మనం దాని మీద ఒక సబ్ కమిషన్ మాట్లాడుతున్నాం. కానీ ఇప్పటికి దాని మీద కావద్దు. భవిష్యత్తులో దాని విధి విధానాలు కూడా చూస్తుంది. ఎవరు కూడా ఆందోళన పడాల్సిన అవసరం లేదు. అది ఇంకొక ముఖ్యమైన విషయం ఏంటంటే, మీరు కృతజ్ఞత సభ పేరు మీద మీటింగ్ పెట్టిండ్రు కదా, కొంతమంది విమర్శకుల వాదన వీళ్ళు డబ్బులు ఇచ్చి వాళ్ళ పార్టీలను తీసుకొచ్చుకొని సక్సెస్ చేసుకురు అనేది విమర్శ. దీని పట్ల స్పష్టమైన వైఖరి ఏమిటి? నిరుద్యోగుల సభలు పెట్టినాము. జనం లేనప్పుడేమో జనాలు లేరని చూపిస్తారు, జనం వచ్చిన తర్వాతనే డబ్బులు పెట్టని చూపిస్తారు. జనం లేనప్పుడేమో ఖాళీ కుర్చీలు పెట్టి కేటీఆర్ వాళ్ళు ట్విట్టర్లో పెట్టి ఇక బోసిపోయిన నిరుద్యోగ సభలు, బోసిపోయిన కాంగ్రెస్ సభలను పెడతారు. జనాలు వచ్చి విశేషమైన ప్రజలు వచ్చి జనాలు వచ్చి సక్సెస్ చేసిన తర్వాతే పైసలు ఇచ్చి మాట్లాడతారు. కాబట్టి ఇప్పుడు వీళ్ళంతా ఒక విష ప్రచారం. బీఆర్ఎస్ కానీ బీజేపీ నాయకులు, బీఆర్ఎస్ ఏంటంటే వీళ్ళకి సక్సెస్ అయింది, నిరుద్యోగులు ఒక ఆదరణ వస్తుంది, కాంగ్రెస్ పార్టీకి అండగా నిరుద్యోగులు ఉన్నారు, వీళ్ళని ఎట్లా దూరం చేయాలనే ఆలోచనతో వాళ్ళు ఉన్నారు. కాబట్టి ఇవాళ నిరుద్యోగుల జీవితాలు ఎట్లా నిలబెట్టాలనేది కాంగ్రెస్ ప్రభుత్వం ఆలోచన చేస్తుంది. ఒకవైపు నిరుద్యోగులను ఎట్లా వేలుపెట్టాలి, కళ్ళల్లో కట్టిపెట్టి ఎట్లా చూడాలి, వాళ్ళకి ఏదో ఒక విష ప్రచారం చేయాలి, ఈ పద్ధతిలో వాళ్ళు ఒక ప్రధానమైన ఆరోపణలు చేస్తారు. కాబట్టి ఇలాంటి ఆరోపణల్ని మేము పట్టించుకోవాల్సిన అవసరం లేదు. ఒక చిత్తశుద్ధితోని, ఒక నిజాయితీతోని ఇవాళ నిరుద్యోగుల తరఫున ఇటు ప్రభుత్వానికి మధ్యలో ఒక వారధిగా ఉండి ప్రజల కోసం పనిచేసే వాళ్ళం మనం తప్ప ఎక్కడ కూడా అది చేశారు ఇక్కడ తీసుకొచ్చి అన్నీ బీఆర్ఎస్ నాయకుల మాటలకు మేము జవాబు ప్రజల ద్వారానే చెప్పిస్తాం. దేశంలో కాంగ్రెస్ పార్టీ ప్రత్యర్థి బీజేపీకి, కానీ బీజేపీ అమిత్ షా గారు పార్లమెంట్లో అంబేద్కర్ మీద వ్యాఖ్యలు చేశారు కదా, అంబేద్కర్ కంటే దేవుడిని విశ్వసించవచ్చు అనేటువంటి స్టేట్మెంట్. దాని పట్ల ఉస్మానియా యూనివర్సిటీ ఉద్యమ నేతగా మీరు ఏం స్పందించాలనుకుంటున్నారు? వాళ్ళు మొదటి నుంచి కూడా అంబేద్కర్ ఐడియాలజీకి వ్యతిరేకం, ఎస్సీ ఎస్టీ వెనుకబడిన కులాలకు వ్యతిరేకం. వాళ్ళు రిజర్వేషన్లు ఎందుకు ఇవ్వాలనే ఆలోచన వాళ్ళది. గతంలో మోహన్ భగవత్ లాంటి వాళ్ళు మాట్లాడారు, ఈ దేశంలో రిజర్వేషన్లు అవసరం లేదు. వాళ్ళు ప్రతి చోట ఎస్సీ ఎస్టీ బీసీ మైనార్టీల పట్ల ఒక విషయం వస్తూనే ఉన్నారు. కాబట్టి అమిత్ షా మొదటి నుంచి కూడా వెనుకబడిన కులాల ఒక అంబేద్కర్ వ్యతిరేకంగానే మనం ఆలోచన చేయాలి. కాబట్టి అమిత్ షా లాంటి వాక్యాలు ఇది ఒక రాజ్యాంగానికి ప్రజాస్వామ్యానికి ఒక ప్రమాదకరమైన వాక్యాలు. దాన్ని బేషరతుగా విమర్శించుకొని అది బీజేపీ చెప్తుందా ఆర్ఎస్ఎస్ చెప్తుందా అనేది తప్ప భవిష్యత్తులో వెనుకబడిన కులాలు ఎస్సీలు ఎస్టీలు బీసీలు ఈ సంఘటితంగా పోరాడాల్సిన అవసరం ఉంది బీజేపీ పైన. బీజేపీని ఓడించకపోతే ప్రజాస్వామ్యానికే పెను ప్రమాదంగా మారినటువంటి సందర్భంలో కనీసం అమిత్ షా అలాంటి పార్లమెంట్ సాక్షిగా అలాంటి వ్యాఖ్యలు చేస్తే కూడా కనీసం ఆర్ఎస్ఎస్ చీఫ్ లాంటి వాళ్ళు, మోదీ వాళ్ళు లాంటి వాళ్ళు ఖండించకపోవడం కూడా చాలా దారుణమైన విషయం. అంటే ఈ దేశంలో అంబేద్కర్ పట్ల ఎస్సీ ఎస్టీ బీసీల పట్ల వాళ్ళ వైఖరి చెప్పగలిగారు. కాబట్టి దీన్ని ప్రజలు చూస్తూ ఉంది, దేశ ప్రజలు చూస్తూ ఉన్నారు. భవిష్యత్తులో వచ్చే 2028లో భారతీయ జనతా పార్టీకి ఈ యొక్క ఎస్సీ ఎస్టీ బీసీ మైనార్టీలు బుద్ధి చెప్తారు సరిగానే. ఇవాళ ముఖ్యం మన రాహుల్ గాంధీ గారు పదే సేవ్ రాజ్యాంగాన్ని పెట్టుకొని అంబేద్కర్ని కాపాడాలి, రాజ్యాంగాన్ని కాపాడాలని ఇవాళ పదే మనం రోజు ఆయన మాట్లాడిన దగ్గర రాజ్యాంగ హక్కు కోసం, రాజ్యాంగ పరిరక్షణ కోసం పాటుపడుతున్నటువంటి కాంగ్రెస్ సెక్యులర్ పార్టీని ప్రజలు కాపాడుకుంటారు. వచ్చే 2028 ఎన్నికల్లో అఖండ మెజార్టీతోనే రాహుల్ గాంధీ గారు ప్రధానమంత్రి. మొన్న బుక్ ఫేర్లో 29కు వీక్షణ మేటర్ ఎన్ వేణుగోపాల్ మీద సంఘ పరివారాలు దాడి చేసి ట్రోల్ చేస్తున్నారనే వాదన ఉంది. మీ కాంగ్రెస్ పార్టీ ఈ రాష్ట్రంలో అధికారంలో ఉంది కాబట్టి
అటువంటి ఇన్సిడెంట్స్ అయినప్పుడు మీరు చూపించే బాధ్యత అది అలాంటి వాళ్ళు మేధావుల పైన కవుల పైన ఈ ఆర్ఎస్ఎస్ ముక్కలు ఇట్లా దాడులు చేయడం కూడా చాలా దారుణం. మనం కూడా ఏదో హెచ్ఎం హెడ్ మాస్టర్ పైన కూడా దాడి చేసి క్షమాపణ చేసి అబ్బాయికి కాలు మొక్కించే ప్రయత్నం చేస్తే చాలా అవమానీయమైన చర్యలకు పాల్పడుతూ ఉన్నారు. కాబట్టి ఈ దేశంలో తెలంగాణ రాష్ట్రంలో ఈ ఆర్ఎస్ఎస్ వాళ్ళు బీజేపీ వాళ్ళు ప్రమాదకరంగా ఈ యొక్క ప్రజాస్వామ్యానికి విరుద్ధంగా వాళ్ళు తయారయ్యారు. ప్రజాస్వామ్యానికి ఒక ప్రమాదంగా వాళ్ళు తయారవుతున్నా కూడా వాళ్ళ ఆలోచన తీరు మారట్లేదు. కాబట్టి ఏదేమైనా మేధావుల మీద దాడులు కానీ ఉపాధ్యాయుల మీద దాడులు కానీ ఖండిస్తాం. ఇది మంచి పద్ధతి కాదు. కాబట్టి వేణుగోపాల్ లాంటి వాళ్ళని ఎప్పుడు కూడా వాళ్ళకు దాడిని మనం ఖండిస్తాం. రాహుల్ గాంధీ టీంలో మీరున్నారా? మీరు ఇంత కష్టపడి ఓయూలో స్థాయిలో పోరాటాలు చేస్తారు కదా, రాహుల్ గాంధీ మిమ్మల్ని సెలెక్ట్ చేశారా? రాహుల్ గాంధీ గారు సెలెక్ట్ చేయరు, పార్టీలో మనం పనిచేస్తాం. రాహుల్ గాంధీ గారు కూడా ఒక పార్టీని, రాహుల్ గాంధీ గారు ఒక టీం అంటూ లేకపోతే ఇంకో టీం అంటే ఉంటుంది. ఎవరైనా కూడా కాంగ్రెస్ పార్టీలో కార్యకర్తలాగానే పనిచేస్తాం. నేను అనేది మన యొక్క ప్రతిభను పార్టీ గుర్తిస్తుంది, మనం ఎట్లా పనిచేస్తున్నాం. ఇవాళ ఒక పార్టీలో వర్గంగా ఎప్పుడు ఉండదు. పార్టీలో అందరూ కూడా సమిష్టి నిర్ణయాలు ఉంటాయి, సమిష్టి ఆలోచనలు ఉంటాయి. రాహుల్ గాంధీ గారి నాయకత్వంలో దేశం కూడా అందరూ కూడా కార్యకర్తలు కూడా ఆయన ఆలోచన తీరు ఆయన అడుగు వేస్తుంటారు. మీరు ఈ రాష్ట్ర పీసీసీ ప్రెసిడెంట్ని తీసుకొచ్చి కృతజ్ఞతా సభ పేరు పెట్టి మీటింగ్ సక్సెస్ చేసిరు. మీకు అంత ఇన్ఫ్లుయెన్స్ ఉండే క్రమంలో మీకు భవిష్యత్తులో ఒక మంచి పదవి వస్తుందని ఆశపడడానికి అవకాశం ఉందా? చూడాలి, మనం ఇప్పుడిప్పుడే చెప్పలేము. పార్టీ గుర్తిస్తుంది, పార్టీ కోసం కష్టపడిన వాళ్ళని పార్టీ ఖచ్చితంగా గుర్తిస్తుందని నమ్మకం విశ్వాసం ఉంది. మరింత మనం ఎప్పుడు కూడా పార్టీ కోసం, పార్టీ యొక్క అభివృద్ధి కోసం, పార్టీ యొక్క పటిష్ట కోసం మనం పాటుపడుతూనే ఉంటాం. పార్టీ ఎక్కడ అవకాశం ఏదన్నా అవకాశం వచ్చినప్పుడు ఖచ్చితంగా మాలాంటి వాళ్ళకు అవకాశం ఇస్తుంది, గౌరవిస్తుంది, మాకు ఒక సముచితమైన స్థానం ఇస్తుందనే నమ్మకం విశ్వాసంతో ముందుకెళ్తాం. అదేవిధంగా మీటింగ్ అయిపోయిన తర్వాత మీరు రేవంత్ రెడ్డి గారి దగ్గరికి వెళ్ళి ఆ మీటింగ్ విజువల్స్, ఉస్మానియాలో జరిగిన విజువల్స్, మీతో పాటు మేడమైన శ్రీను వాళ్ళందరూ ఉన్నారు కదా, అసలు రేవంత్ రెడ్డి ఏమన్నాడు? దాని మీద మంచి స్పందన, చెడు స్పందన? జరిగిన యొక్క సభను ఇట్లా నిరుద్యోగులకు ప్రభుత్వం ఇచ్చినటువంటి ఉద్యోగాల విషయంలో ఇట్లా మనం ప్రజలు నిరుద్యోగులకు తీసుకెళ్ళగలను, మంచి సభను పెట్టాం, ముఖ్యమంత్రి గారు చూపించగలను. ముఖ్యమంత్రి గారు కూడా ఆసక్తిగా విషయాన్ని కూడా విన్నారు, చాలా మంచి పని చేశారు. భవిష్యత్తులో కూడా మీరు ఈ నిరుద్యోగులకు తరఫున కూడా మంచి కార్యక్రమాలు చేయండి. యూనివర్సిటీల పైన ఈ యొక్క బీఆర్ఎస్ పార్టీ చేసే విషయ ప్రచారం కావచ్చు, ఉద్యోగం కావచ్చు, మనం తిప్పుకోవాల్సిన అవసరం ఉంది. కాబట్టి మీరు ఇంకా మరింత కష్టపడి ముందుకెళ్లాల్సిందిగా కోరాను. ఓకే, మనం వర్తమాన ఛానల్ వాళ్ళు పిలవగానే చెనగాని దయాకర్ అన్న వచ్చి తన అమూల్యమైనటువంటి అభిప్రాయాలు చెప్పడం చాలా సంతోషకరం. ఎందుకంటే తను ఎప్పటి నుంచో కాంగ్రెస్లో పనిచేస్తూ ఉన్నాడు, ఉస్మానియా విద్యార్థి ఉద్యమ నేతగా. కాబట్టి రేపటి భవిష్యత్తులో తను చేసినటువంటి కృషిగా ఒక పదవి రావాలని ఆశిస్తూ ఈ కార్యక్రమాన్ని ఇంతటితో ముగిస్తున్నాము. నమస్కారం అన్నగారు.